లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వారు ఈ మాట వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన, ఇక్కడ దేవుడు ఆ వచ్చిన వ్యక్తితో ఇలా చెప్పాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నశించిన మనం, ఒకప్పుడు పాపపు ఊబిలో పడి ఉన్న మనం రక్షింపబడడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు, శ్రమలు సహించాడు, మనందరి పాపముల నిమిత్తమై మరణించాడు. గతం గతించిపోయింది. ఈరోజు యేసయ్య కొరకు నిన్ను నువ్వు సమర్పించావు. క్రీస్తు సాక్షిగా జీవించడానికి నువ్వు ఏర్పరచుకున్నావు. నీ జీవితం క్రీస్తుకు మహిమార్థముగా నువ్వు తీసుకొని వెళ్ళాలని కోరుచున్నారు. నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, కానీ నిన్ను సదా చూస్తున్న ఓ దృష్టి నీపై ఉన్నది. ఆయన నిన్ను చూచుచున్నాడు గనుక ఆయన చెప్తున్నాడు, బిడ్డా అది నాకు ఇష్టం లేదు, కుమారుడా అది నాకు ఇష్టం లేదు, నువ్వు నా అడుగుజాడలో నడువు అని ఆయన మనతో తెలియపరుచున్నాడు గనక ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన తలదించుకునే పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఏ వండర్ఫుల్ ఫాదర్ వీ హావ్ ఇన్ హెవెన్. ఆయన మన ప్రతి అవసరమును తీర్చువాడు, మన ప్రతి సమస్యలను తొలగించువాడు, మన జీవితంలో అద్భుతం చేయువాడు, ఆశీర్వాదం అనుగ్రహించువాడు. ఆయన మనల్ని గొప్పగా దీవించడానికి మన మధ్యలో ఉన్నాడు. ఆయనకే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన చేసిన మేలులకు ఉపకారములకు తగినట్లు ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరచడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక.